ఆ, నీకు ఇదొక క్రైమ్ స్టోరీ జరిగింది నిన్న. అమ్మా నాన్న ఇద్దరు గొడవ పడుతున్నారట. గొడవ పడుతుంటే గొడవ పెట్టుకోవద్దని కొడుకు మధ్యలో పోయిండట. తండ్రి కొడుకు నూకేసిండట. నువ్వేంద్ర మధ్యలో వచ్చినావని. ఆ కొడుకు మనస్తాపం చెంది అమ్మా నాన్న నేను వెళ్ళిపోతున్నా, ప్లీజ్ మీరు గొడవ పడకండి అని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా నాన్న ప్లీజ్ గొడవ పడొద్దు, నేను వెళ్ళిపోతున్నా. తల్లిదండ్రుల గొడవకు బలైపోయిన బాలుడు రేపటి కోసం గొప్ప కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ అమ్మా నాన్న నిత్యం గొడవ పడుతుండడం చూసి తట్టుకోలేకపోయాడు. మద్యం మత్తులో వచ్చి నాన్న రోజు అమ్మతో గొడవ పడుతుంటే రాజీ చేద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆ పసి హృదయం అర్ధాంతరంగా తనువు చాలించింది. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తోంది. గచ్చిబౌలి వడ్డెర బస్తీకి చెందిన ఎల్లయ్య, అతని భార్య కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి 2 పిల్లలు. ఎల్లయ్యకు ప్రతిరోజు మద్యం తాగి రావడం, భార్యతో గొడవ పడడం అలవాటుగా మారింది. భర్త వేధింపులు భరించలేక భార్య కూడా ఎదురు తిరిగేది. ఈ నెల 11వ తేదీన రాత్రి కూడా ఎల్లయ్య తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి వేళ తల్లిదండ్రులు కొట్టుకునే స్థాయికి వెళ్లడం చూసి కుమారుడు మోహన్, అబ్బాయి వయసు 15 సంవత్సరాలు, జోక్యం చేసుకున్నాడు. రోజు ఇలా గొడవ పడొద్దు నాన్న, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించిండు. కోపోద్రిక్తుడైన ఎల్లయ్య, నువ్వు ఎవరివిరా చెప్పడానికి, నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా అంటూ కొడుకును తోసేసిండు. తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఓ గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ బోరున విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. ఏం అన్యాయం ఇది! నీకు ఇదొక క్రైమ్ స్టోరీ జరిగింది నిన్న. అమ్మా నాన్న ఇద్దరు గొడవ పడుతున్నారట. గొడవ పడుతుంటే గొడవ పెట్టుకోవద్దని కొడుకు మధ్యలో పోయిండట. తండ్రి కొడుకు నూకేసిండట. నువ్వేంద్ర మధ్యలో వచ్చినావని. ఆ కొడుకు మనస్తాపం చెంది అమ్మా నాన్న నేను వెళ్ళిపోతున్నా, ప్లీజ్ మీరు గొడవ పడకండి అని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా నాన్న ప్లీజ్ గొడవ పడొద్దు, నేను వెళ్ళిపోతున్నా. తల్లిదండ్రుల గొడవకు బలైపోయిన బాలుడు రేపటి కోసం గొప్ప కలలు కన్నాడు. కన్న తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ అమ్మా నాన్న నిత్యం గొడవ పడుతుండడం చూసి తట్టుకోలేకపోయాడు. మద్యం మత్తులో వచ్చి నాన్న రోజు అమ్మతో గొడవ పడుతుంటే రాజీ చేద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆ పసి హృదయం అర్ధాంతరంగా తనువు చాలించింది. హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తోంది. గచ్చిబౌలి వడ్డెర బస్తీకి చెందిన ఎల్లయ్య, అతని భార్య కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి 2 పిల్లలు. ఎల్లయ్యకు ప్రతిరోజు మద్యం తాగి రావడం, భార్యతో గొడవ పడడం అలవాటుగా మారింది. భర్త వేధింపులు భరించలేక భార్య కూడా ఎదురు తిరిగేది. ఈ నెల 11వ తేదీన రాత్రి కూడా ఎల్లయ్య తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి వేళ తల్లిదండ్రులు కొట్టుకునే స్థాయికి వెళ్లడం చూసి కుమారుడు మోహన్, అబ్బాయి వయసు 15 సంవత్సరాలు, జోక్యం చేసుకున్నాడు. రోజు ఇలా గొడవ పడొద్దు నాన్న, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించిండు. కోపోద్రిక్తుడైన ఎల్లయ్య, నువ్వు ఎవరివిరా చెప్పడానికి, నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా అంటూ కొడుకును తోసేసిండు. తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఓ గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ బోరున విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. ఏం అన్యాయం ఇది!